బయటకు వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసును విచారిస్తున్నటువంటి జడ్జి రోజ్ అవెన్యూ కోర్ట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జస్టిస్ నాగ్పాల్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి ఆయన ప్లేస్ లో కావేరి బవేజా జస్టిస్ కావేరి బవేజా ఛార్జ్ తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ కేసుకి సంబంధించి జస్టిస్ నాగ్పాల్ చాలా ప్రముఖమైన వ్యక్తి. జస్టిస్ నాగ్పాల్ హయాంలోనే ఆయన జడ్జిగా ఉన్న టైంలోనే ఇటు మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ ని కూడా అరెస్ట్ చేశారు. మరి తాజాగా కవితకి రిమాండ్ విధించింది కూడా ఈ జస్టిస్ నాగ్పాలే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశంలోనే ఇది చాలా పెద్ద సంచలనమైన స్కామ్. ఇది ఈ స్కామ్ ని విచారిస్తున్నటువంటి జడ్జి అనూహ్యంగా ట్రాన్స్ఫర్ కావటం చర్చనీయాంశంగా మారింది. టోటల్ గా ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో 27 మంది జడ్జిలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు తాజాగా ఈ 27 మందిలో కూడా జస్టిస్ నాగ్పాల్ ఉండటం విశేషం. మరి జస్టిస్ నాగ్పాల్ ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపారు. కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ కేసులో ఇటు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ న్యాయవాదులు అలాగే కవిత న్యాయవాదులు కూడా జస్టిస్ నాగ్పాల్ ముందు వాదనలు వినిపించారు. శనివారం ఈ కేసుకు సంబంధించి వాదనలు వినిపించారు. మరి కవితకి ఈ కేసులో 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించడం జరిగింది. మరి ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు. ఈ రోజు కవితను చూడటానికి కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ వచ్చి దాదాపుగా గంటన్నర పాటు కవితతో ఉన్నారు. గంటన్నర పాటు మంత్రాలు జరిపారు. కవితకి గైడెన్స్ ఇచ్చారు. మరి ఇది 3వ రోజు కవిత కస్టడీ అనేది, ఈడీ కస్టడీ. మరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈడీ కస్టడీలో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. మరి ఈడీలోని ఒక టీం జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 7 సభ్యుల టీం కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మరి కవిత అన్నిటికీ సమాధానం చెప్తున్నారు. మరి ఈ రోజు కేటీఆర్ వచ్చి మరి రేపటి విచారణకు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దాని మీద కొంత గైడెన్స్ ఇచ్చినట్లు సమాచారం అవుతుంది. సాధారణంగా అయితే 6 to 7 ప్రతిరోజు కూడా ఈ ములాఖత్ ఉంటుంది. కానీ ఈ రోజు 7 to 8 ములాఖత్ ఉంది. దాదాపుగా 8:30 వరకు కూడా కేటీఆర్ లోపలే ఉన్నారు. గంటన్నర పాటు కవితతో మంత్రాలు జరపడం జరిగింది. మరి ఈడీ ఆఫీసర్లు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మరి మహిళ కాబట్టి ప్రోటోకాల్ ని పాటిస్తున్నారా లేదా, మరి ఈ రోజు కోర్టులో కేసు కూడా ఉండడం, దాన్ని పిటిషన్ కూడా ఉపసంహరించుకోవడం కూడా జరిగింది సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ని. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది కేటీఆర్ కి కవిత బ్రీఫ్ చేసినట్లు సమాచారం. మరి కేటీఆర్ చాలా టైం ఉన్నారు గతంలో కంటే కూడా. ఇప్పుడు ప్రతిరోజు కూడా 3 రోజుల పాటు చూసినట్టుగా అయితే ప్రతిరోజు కూడా ఆయన గంట పాటు ఉండేవాడు. ఈ రోజు గంటన్నర పాటు ఉన్నారు. సంథింగ్ ఏదో జరిగింది లోపల. కవిత ఎలా ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఆయన ఈ ఈడీ ఆఫీస్ కి వెళ్లారు, కవితను చూశారు. మరి ఆ గేట్ లో నుంచి అలా బయటకు వచ్చేసి కారు ఎక్కేసి వెళ్ళిపోవడం జరిగింది. మీడియాతో ఎవరితో కూడా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు కానీ ఎలాంటి స్పందన కూడా లేదు. మరి కవితకు ఈ రోజు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి, ఎలాంటి ఎలాంటి ప్రశ్నలను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. దాదాపుగా సౌత్ గ్రూప్ ఆమెకు ఈ రోజంతా కూడా దీనిలో విదేశాలలో కవిత ఆస్తులు, విదేశాల్లో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, దాదాపుగా వాటికి సంబంధించిన ఆధారాలు కూడా దానికి సంబంధించిన ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. దాంతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలంలో కొన్ని కీలకమైన అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. అప్రూవర్ గా మారారు ఆయన. మరి దానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని కవిత నుంచి రాబట్టారు. మరి అయితే కవిత ఈడీకి సహకరిస్తున్నారా లేదా అనే అంశం మీదే ఆమె కస్టడీ అనేది పొడిగించడం లేదంటే రిమాండ్ కి పంపించడం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. మరి కవిత అయితే మాత్రం ఈడీకి సహకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈడీ అనేక ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం. ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకు డాక్టర్స్ టీం వచ్చి కవిత ఆరోగ్య పరిస్థితిపై టెస్టులు చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఈడీకి రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 10 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత దాదాపుగా 2 గంటల వరకు కూడా ఈ ఈడీ విచారణ జరుగుతుంది. 2 నుంచి 2:30 గంటల వరకు లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 3 గంటలకి విచారణ ప్రారంభమవుతుంది. 5 గంటల వరకు కూడా విచారణ సాగుతుంది. దాదాపుగా ప్రతిరోజు 15 నుంచి 20 ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక కవిత కేసులు ఇందులో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే అంశానికి సంబంధించి కూడా ప్రశ్నలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై కూడా కొంత చాలా కీలకమైన ప్రశ్నలు కవితను అడిగినట్లు తెలుస్తోంది. మరి నేరుగా ఎన్నిసార్లు ఇప్పటిదాకా ఢిల్లీ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు, ముఖ్యమంత్రిని ఎక్కడ మీట్ అయ్యారు, ముఖ్యమంత్రి కాకుండా ఆప్ సంబంధించిన నేతలు ఎంతమందితో మీట్ అయ్యారు, ఆప్ కు సంబంధించిన
నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు. ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎంత మొత్తంలో ఇచ్చారు, 100 కోట్లు ఒకేసారి ఇచ్చారా, లేకపోతే విడతల వారీగా ఈ 100 క్రోర్స్ ని ఇచ్చారా అనే అంశానికి సంబంధించి కూడా ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సరే 3వ రోజు కవిత విచారణ కూడా చాలా హాట్ గా నడిచినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఎక్కువ టైం అక్కడ గడిపారు అంటేనే సంథింగ్ ఈజ్ దేర్ ఇన్సైడ్ జరిగి ఉండొచ్చు. కవిత ఎలా ఉన్నారు, కవిత సేఫ్ గా ఉన్నారు అనే అంశానికి సంబంధించి డాక్టర్స్ అయితే ఆమె హెల్తీగానే ఉన్నారు, సేఫ్ గా ఉన్నారని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఇక్కడే కవిత ఉంటున్నారు. కవిత ప్రస్తుతానికి ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు. విచారణ ముగిసింది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో ములాఖాత్ కూడా ముగిసింది. మరి రేపు కేసీఆర్ భార్య రాబోతున్నారు ఇక్కడికి. అలాగే కేసీఆర్ భార్యతో పాటు ఇక కేటీఆర్, అలాగే హరీష్ రావు, సంతోష్ కుమార్, ఇక మిగతా లీడర్స్ అందరూ కూడా వస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. మరి ఏదేమైనా రేపటి ములాఖత్తులో కేసీఆర్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, కవిత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రేపు ములాఖత్ కి దాదాపుగా 7 నుంచి 10 మంది దాకా రేపు కలుస్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలుస్తారని సమాచారం అయితే అందుతుంది. అయితే కవిత భర్త అనిల్ కుమార్ ఇప్పటిదాకా కూడా ఆ రోజు ఎప్పుడైతే నోటీసు ఈడీ ఇష్యూ చేశారో అప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడికి రాలేదు. మరి ఆయన వస్తారా రారా, ఈడీ ఆయన్ని కూడా విచారించాలని దాంతో పాటు ఇక ఈడీ విచారణలో ఇక అరుణ్ రామచంద్ర పిల్లై, మాగంట రాఘవ, ఇక చూసుకున్నట్టుగైతే ఇంకా ఉన్నటువంటి మాగంట శ్రీనివాస రెడ్డి, శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొస్తారని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చోపెట్టి విచారణ చేయాల్సి ఉంది. మరి దాంతో పాటు ఈ నెల 21వ తేదీన అంటే ఎల్లుండు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ విచారణకు హాజరవుతారని చెప్పేసి సమాచారం అందుతోంది. ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా చేసి కస్టడీలోకి తీసుకొని ఆయన కూడా విచారిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకవేళ కానీ అరెస్ట్ అయితే తదుపరి పరిస్థితులకు సంబంధించి ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా కొంత ప్లానింగ్ ఆల్రెడీ అయిపోయింది. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవిలో ఇంకొకరిని పెట్టడానికి, అలాగే తదుపరి పరిస్థితుల్ని కంట్రోల్లో పెట్టుకొని చేయడానికి. అయితే ఆమ్ ఆద్మీ కార్యకర్తలు అయితే చెప్తుంది ఏంటంటే అరెస్ట్ చేసినప్పటికీ కూడా పరిపాలన జైలు నుంచే సాగుతుంది తప్ప ముఖ్యమంత్రిని ఎన్నుకోమని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.